బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైవితకి. ఈ రోజు అయితే ఫైనల్ ఎపిసోడ్ అనమాట. ఫైనల్ అంటే 45 మెంబర్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతారు. సో దాంట్లో నుండి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, ఎవరిని సెలెక్ట్ చేయడం బాగా అనిపించింది, ఎవరిని సెలెక్ట్ చేయడం బాగా అనిపించలేదో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసి కళ్యాణ్ అనమాట, ఫ్రమ్ విజయనగరం. తను వచ్చేసి సోల్జర్ అనమాట. 3 years చేశాడని చెప్పాడు. బట్ తనకి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో ఇట్లా బిగ్ బాస్ కామనర్స్ని తీసుకుంటున్నారని చెప్పేసి చూసి బిగ్ బాస్కి అయితే అప్లికేషన్ పెట్టాను, సో ఇక్కడికి వచ్చానని చెప్పేసి చెప్పాడనమాట. సో తను కొంచెం మిమిక్రీ లాంటిది కూడా తెలుసు అనమాట. సో వీళ్ళు జడ్జెస్ అడిగే క్వశ్చన్స్కి మిమిక్రీ చేస్తూ చాలా బాగా మాట్లాడారు. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది. అండ్ కొన్ని టాస్క్లు ఇచ్చారనమాట. శ్రీముఖి ఏమంటుందంటే ఏదైనా లిఫ్ట్ చేయగలవా, దేన్నైనా లిఫ్ట్ చేయగలవా అని చెప్పేసి అంటే శ్రీముఖి వంక ఇట్లా చూస్తూ కొంచెం ఒక స్మైల్ ఇస్తాడనమాట. నన్ను కదా బాబు అనుకుంటా అంటది. సో అట్లా కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెడీ కూడా ఉంది తనలో, అన్నీ బాగానే అనిపించింది. సో మళ్ళీ అడుగుతారు, ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఇప్పుడు వచ్చావు ఇక్కడ నీకు లీవ్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతారనమాట. సో లీవ్ అయితే ఇస్తారు నాకు, అట్లాంటిది ప్రాబ్లం ఏం లేదు అని అంటారనమాట. సో నువ్వు ఇన్ని స్టేజెస్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ వచ్చావు, అన్నీ మధ్యలో వదిలేసుకుంటూ వచ్చావు ఏంటి అని చెప్పేసి అడిగితే నాకు యాక్టింగ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు ఆర్మీ అది మా ఫ్యామిలీ డిసిజన్, నాకు యాక్టింగ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అంటాడనమాట. సో తినకి ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, ఒకరు రెడ్ ఇచ్చారనమాట. అభిజిత్ వచ్చేసి హోల్లో పెట్టాడు. నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు, చూద్దాము నువ్వు నెక్స్ట్ ఎట్లా చేస్తావు ఏంటి అని చెప్పేసి రెడ్ ఇస్తున్నా అని చెప్పేసి రెడ్ ఇస్తాడనమాట. సో ఫస్ట్ పర్సన్ ఇట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలెక్య హైదరాబాద్ అనమాట. సో తను వీడియోస్ చేస్తే అట్లా ఇట్లా అని చెప్తుంది. సో బాగానే మాట్లాడుతుంది, అందరితో బాగానే మింగిల్ అయిపోతుంది. సో తనది కొంచెం కట్ చేసినట్టు అనిపించింది, అంతగా ఏం చూపించలేదు. కట్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. ఏదైనా నాకు డ్యాన్స్ బాగా వచ్చు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో డ్యాన్స్ చెయ్యి, ఇట్లా నాట్యం లాంటివి చేస్తావా అంటే లేదు సాల్సా డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి అంటది అనమాట. సో అభిజిత్ తను ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే చేస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అంతా ఓకే బాగానే ఉంటుంది. సో తినకైతే అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత బిందు గారు కూడా గ్రీన్ ఇస్తారు. బట్ నవదీప్ ఎందుకు డైరెక్ట్గా నువ్వు 15లోకి వెళ్ళడం ఇష్టం లేదు, చూద్దాం నువ్వు ఎట్లా ఆడగలుగుతావో ఏం చేస్తావో చూద్దాం అని చెప్పేసి నేనైతే రెడ్ ఇస్తున్నా, హోల్లో ఉంటావు అని చెప్పేసి తననైతే హోల్లో పెడతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షాకిబ్ సదర్ నగర్ అంట. సో తను రాగానే నేను సింగరు, యాక్టరు అన్ని రకాలుగా చేశాను, యాంకర్ అన్ని రకాలుగా అన్ని దాంట్లో నుండి చేశాను, నేను నాకు బిగ్ బాస్లోకి అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడతాడు. సో తన బిహేవియర్ కానీ కొంచెం ఏదేదో తన బిగ్ బాస్ హౌస్కి కరెక్ట్ కాదు అని అనిపించింది. అట్లాగే జడ్జెస్ కూడా అదే చెప్పారనమాట. సో రాగానే సాంగ్ పాడతాడనమాట, పిల్ల నువ్వు లేని జీవితం అనే సాంగ్ అయితే పాడతాడనమాట. సో తననైతే హోల్లో పెట్టారనమాట. సో అంతగా ఓకే అనిపించలేదు. సరే చూద్దాం ఇంకేమైనా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతావా నెక్స్ట్ రౌండ్స్లో పర్ఫార్మెన్స్ ఇస్తే చూద్దాము, నేను సెలెక్ట్ చేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి తననైతే హోల్లో అయితే పెట్టేశారనమాట. ఈరోజు అయితే చాలా మెంబర్స్ వచ్చారు. లాస్ట్ డే కదా 45 మెంబర్స్లో ఈరోజు ఒక 10 మెంబర్స్ అట్లా తీసుకున్నారు. అండ్ మిడిల్లో కొంతమందిని చూపించారనమాట. సో వాళ్ళందరూ నార్మల్గా స్కిప్ అనిపించిన వాళ్ళని అయితే ఫస్ట్ వాళ్ళది ఎక్కువ వీడియో కూడా చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా చూపించారు. సో అట్లా ఈరోజు చాలామంది అయితే వచ్చారనమాట. వచ్చేసి డాలియా ఫ్రమ్ కాకినాడ అనమాట. సో తను ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పేసి చెప్పిందనమాట. తనకి కాఫీ అంటే చాలా ఇష్టం అంట. సో అందుకని చెప్పేసి శ్రీముఖి అయితే కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. సో నాకు కాఫీ అంటే ఇష్టం అని చెప్పేసి అనగానే నీ కాఫీ అంటే ఇష్టం కాబట్టి సో కాఫీ తీసుకొచ్చాము, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పేసి మాట్లాడమని చెప్తారు. సో నీ స్టోరీ చెప్పు ఏంటి అని చెప్పేసి మాట్లాడగానే ఇట్లా అంటే అమ్మాయిలు అంటే నార్మల్గా ఓకే అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు అది చేయగలుగుతారు బట్ ఫిజికల్గా అయితే ఫిట్గా ఉండరు, వాళ్ళకు టాలెంట్ ఉండదు, అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను చాలామంది అది చేశారు. సో అని చెప్పేసి ఒక బ్యాక్ స్టోరీ కూడా చెప్పింది. ఏంటంటే ఎవరో ఇన్సల్ట్ చేశారంట బాయ్స్.
సో ఇన్సల్ట్ చేసిన తర్వాత సో తను ఒక 5 కిలోమీటర్స్ వరకు రన్ చేసుకుంటూ వెళ్ళిందంట. అప్పుడు అనిపించిందంట ఫిజికల్గా కూడా ఫిట్ ఉండాలి, అప్పుడే మనం అన్నిట్లలో ఉండగలుగుతాం అని చెప్పేసి అప్పటి నుండి ఫిట్నెస్ పైన ఫోకస్ చేసిందంట. అదేంటి అప్పుడు తను ట్రైనర్గా చేసిందనమాట. సో ట్రైనర్గా అవ్వడానికి తనకి అదే ఇన్స్పిరేషను. సో నేను ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు ఫిజికల్గా కూడా ఫిట్ ఉండగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పేసి తనైతే ఫిట్నెస్లో జాయిన్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్గా ఇప్పుడు చేస్తుంది అనమాట. సో ఏదైనా ఒక టాలెంట్ చూపి అని చెప్పేసి అనగానే తను ఒక పుషప్స్ అయితే చేస్తుంది అనమాట. 23 పుషప్స్ అయితే చేస్తుంది. సో ఇదనమాట తన స్టోరీ. సో తన స్టోరీ కాకుండా మళ్ళీ ఇంకేంటంటే, ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు ఏంటి అంటే, నాకు ప్యాషన్ ఉండే ఫస్ట్ నుండి ఏదైనా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, నా గురించి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఈ ప్లాట్ఫామ్ బెటర్ అని అనిపించింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో తననైతే మీరు ఎందుకో సరే చూద్దాము, మీరు ఇంకా పర్సనల్ విషయానికి ఓకే, బట్ మీరు ఏదో ఓపెన్ అప్ అవ్వనట్టు అనిపిస్తుంది, సో మిమ్మల్ని అయితే హోల్లో పెడుతున్నామని చెప్పేసి హోల్లో పెడతారు తననైతే. సో నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట మోడల్ వెంకటేష్. నాకు ఇతని విషయంలో అయితే ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపించింది. సో వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకంటే తినేం అట్లా నార్మల్గా అంటే బిహేవియర్ బాగా లేకపోవడం అట్లాంటివి ఏం చేయలేదని నాకు అనిపించింది. జస్ట్ ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పేసి, అంటే బిగ్ బాస్కి పంపించకపోయినా జస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చి తను ఎట్లా చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఊళ్ళో పెడితే బాగుండు అని అనిపించింది. జడ్జెస్ రాగానే ఇట్లా ఏదైనా ఒకటి చేయి అని చెప్పేసి అడుగుతారు. సో తను సిద్దిపేట మోడల్ స్టైల్ ఉంటుంది కదా, ఇది నా యూనిక్ స్టైల్, నేను అక్కడ వాచ్మెన్గా చేస్తుండే, ఇట్లా టికెట్స్ ఇస్తుండే, సో అట్లనే ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను, అట్లా ఫేమస్ అయినా అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో నాకంటూ ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా, అట్లా ఇట్లా అని చెప్పేసి నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడు. సో అతనికి అయితే అందరు రెడ్ ఇచ్చారు. నాకు అతని విషయంలో అయితే ఏంటంటే గ్రీన్ ఇస్తే బాగుండు అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఒక్కరు గ్రీన్ ఇచ్చినా కూడా హోల్లో ఉంటే నెక్స్ట్ ఏమైనా టాస్క్లు ఆడితే ఎట్లుండో అని చెప్పేసి అనిపించింది అనమాట. సో తను అట్లా. అండ్ నెక్స్ట్ అనుష ఫ్రమ్ వరంగల్ అనమాట. సో తిను అందరికీ తెలిసే ఉంటుంది, కాంటెంట్ క్రియేటర్, ఫుల్ టైం కాంటెంట్ క్రియేటర్. తన బ్యాక్ స్టోరీ కూడా మనకి తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, సో తనే అంతా చూసుకున్నా, నేను మా సిస్టర్ని ఇట్లా డెప్ట్ ఉండే అదంతా కూడా పే చేసుకున్నా, 9 to 5 జాబ్స్ సరిపోక నేను ఎక్స్ట్రా షిఫ్ట్ కూడా చేసా, చాలా కష్టపడ్డా, సో ఈ పొజిషన్కి వచ్చినా అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో తనకి స్ట్రీమ్కి ఏంటంటే, ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళాము, మా బిందు నన్ను ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని నువ్వు నామినేట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది, టాస్క్ ఇస్తుంది. టాస్క్ ఇచ్చిన తర్వాత నేను నిన్నే నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే నువ్వు కూర్చున్న సీట్ నాకు కావాలి, నాకు కావాలంటే నువ్వు ఎలిమినేట్ అవ్వాలి, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, సో అందుకనే నేను ఇస్తున్నా అని చెప్పేసి తనని నామినేట్ అయితే చేస్తుంది. సో ఇంతవరకు కొంచెమే చూపించారనమాట, ఎందుకంటే ఈరోజు కంప్లీట్ చేయాలి కాబట్టి అందరి గురించి లైట్గా చూపించారు. సో ఈ స్టోరీకి అందరైతే గ్రీన్ ఇచ్చారు. సో వర్త్ అంటే ఒక 80% వర్త్, ఒక 20% నాట్ వర్తీ అనిపించింది. అంటే చూపించిన దాంట్లో అయితే తర్వాత ఏం చేసిందో ఏమో తెలియదు, కానీ చూపించిన వరకు అయితే తను అంతగా ఈ విషయం బ్యాక్ స్టోరీ చెప్పింది, నామినేట్ చేయమంటే నామినేట్ చేసింది. సో ఇంకా ఏం చేసింది అన్నది తెలియదు, బట్ మనకైతే చూపించిన దాంట్లో ఇదే ఉంది. బట్ తను ఇంకేమైనా చేసిందా ఎక్స్ట్రా, ఎట్లా ఇంప్రెస్ చేసింది అనేది తెలియదు. బట్ అందరు గ్రీన్ ఇవ్వడం అది నాకు యాక్సెప్టబుల్ అనిపించలేదు. వేరే వారికి కొంచెం జడ్జెస్ ఈరోజు అటు ఇటే అనిపించారు నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి కృష్ణ ఫ్రమ్ అనకపల్లి అనమాట. సో సాయి కృష్ణ ఫ్రమ్ అనకపల్లి అనమాట. సో తినకైతే తిను ఇట్లా వాళ్ళ మెయిన్గా ఏం చెప్పాడంటే, వాళ్ళ ఫాదర్ కోసం నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పాడనమాట. సో మా ఫాదర్ ఇట్లా చేస్తుండేవారు, అతనికి అవకాశాలు రాలేదు, సో మేమిద్దరం మాట్లాడుకోము మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, సో నేను ఈ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మా ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అదే కాకుండా నాకు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టు నేను కూడా అనిపిస్తుంది. నార్మల్గా జాబ్ చేస్తుండే కెరియర్ అట్లా సాగిపోతుంది, బట్ దీంట్లోకి వెళ్తే బాగుంటుంది. అండ్ అదే కాకుండా కొంచెం సెటిల్ జోక్స్ కూడా చేశారు, చాలా ఫిట్గా అట్లా ఇట్లా ఉన్నారని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు 98 ప్రపోజల్స్ వచ్చాయి అట్లా ఇట్లా అని చెప్పేసి కామెడీ చేశారనమాట. సో 98 ప్రపోజల్స్ వచ్చాయి అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తారు. సో నవదీప్ ఏమంటాడంటే, 98 ప్రపోజల్స్ ఆ రెండిందికి ఆగిపోయాయి అట్లా ఇట్లా అంటే, అప్పటికే మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు.
నీకు మ్యారేజ్ అయిందని చెప్పేసి శ్రీముఖి అడుగుతుంది అనమాట. సో మ్యారేజ్ అయితే అయింది అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఎందుకు అని చెప్పేసి అట్లా కామెడీ చేస్తారు. సో కొంచెం అట్లా జరుగుతుంది అనమాట. సో తననైతే హోల్లో పెట్టారు. ఇద్దరు గ్రీన్ ఇచ్చి ఒకరు రెడ్ ఇచ్చి హోల్లో అయితే పెట్టారు. సో చూద్దాం నీకు ఇంకెట్లాంటి టాలెంట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నువ్వైతే ప్రూవ్ చేసుకోవాలి, చూద్దాము అదైతే అని చెప్పేసి నెక్స్ట్ రౌండ్స్లో నిన్నైతే పంపించట్లేదు, హోల్లో అయితే పెడుతున్నాం అని చెప్పేసి హోల్లో అయితే పెడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి నిగితా ఫ్రమ్ కడప అనమాట. సో తను ఏంటంటే ఇట్లా స్కిన్కి సంబంధించినవి చేస్తారు కదా, బోటాక్స్ ఫీలింగ్స్ అవన్నీ చేస్తారు కదా. సో అన్నట్లా డాక్టరు ప్లస్ అదే కాకుండా ఎంటర్ప్రీనియర్ కూడా, బిజినెస్ కూడా చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఫిట్నెస్లో కూడా ఉన్నాను, ఫిట్నెస్లో కూడా చాలా ఫిట్గా అని చెప్పేసి అన్నారనమాట. ఇట్లా ఒకటి ఉండి మనం ఇట్లా కొడతాం కదా, సో అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో తనకు అది ఇచ్చి మాట్లాడమని చెప్పేసి అన్నారనమాట. సో మాట్లాడింది, బాగానే మాట్లాడింది. బట్ ఏంటంటే ఇంకా చూద్దాము మీ టాలెంట్ ఏంటి ఏది అని చెప్పేసి అన్నారు. అయినా మీరు డాక్టర్ అయి ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చారో, అది టైంపాస్గా చేశారా అంటే పేరెంట్స్ డిసిషన్ అది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అంటే మీరు వీళ్ళ డిసిషన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటారా, మీ ఓన్గా అంటూ మీకు ఏది డిసిషన్స్ ఉండవా అని చెప్పేసి అభిజిత్ రెడ్ అయితే ఇస్తాడనమాట. సో వాళ్ళైతే ఓకే మీరు కన్విన్సబుల్గానే అనిపిస్తున్నారు, బట్ ఇంకేం చేస్తారో చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి తననైతే హోల్లో పెడతారనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి జనిత్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. చిన్నపిల్లోడు అంటే 19 years బాయ్ అనమాట. సో తిను చాలా బాగా మాట్లాడతాడు, బాగానే అనిపించింది. బట్ ఏంటంటే తనని హోల్లో పెట్టడం మొత్తం తీసేయకుండా జస్ట్ హోల్లో పెడితే బాగుండు అని చెప్పేసి నాకైతే అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాడు, వాళ్ళ అమ్మ గురించి చెప్పని చెప్తే వాళ్ళ అమ్మ చాలా కష్టపడి వాళ్ళని పెంచింది. వాళ్ళ ఫాదర్ ఏం అమౌంట్ ఇవ్వకపోవడం, తనకి మొత్తం ఒక 70% బర్న్ అయినా కూడా తను అదంతా బేర్ చేస్తూ ఫ్యామిలీని లీడ్ చేసింది. 2 అక్కలకి మ్యారేజ్ చేసింది. అండ్ అదే కాకుండా జాబ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నైట్ షిఫ్ట్లు కూడా చేస్తారు. అంటే వాళ్ళ అమ్మమ్మకి షాప్ ఉంటే అక్కడ కూడా వర్క్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ వాళ్ళని పోషిస్తుంది అట్లా ఇట్లా అని చెప్తారు. జడ్జెస్ దానికి ఇంప్రెస్ అవుతారు అనమాట. సో బాగానే ఉంది. 19 yearsలో నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను ఒకవేళ నువ్వు చిన్నపిల్లాడు పక్కకు జరగని చెప్పేసి అంటే నువ్వు ఏం చేస్తావు అట్లా ఇట్లా అని చెప్పేసి అడుగుతారనమాట. సో నా టైం వచ్చినప్పుడు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను మాట్లాడతాను, నోరిచ్చింది మాట్లాడడానికి అట్లా ఇట్లా అని చెప్పేసి బాగానే మాట్లాడతాడు. బట్ ఆ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపించింది. అంటే డైరెక్ట్ పంపించకుండా ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చేసి ఒకసారి చూస్తే హోల్లో పెట్టి చూస్తే బాగుండని అనిపించింది. అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ శ్వేత ఫ్రమ్ హైదరాబాద్ ఏంటంటే పాపం తిన గురించి చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ క్యాన్సర్ పేషెంట్ అని చెప్పారు. ఆల్రెడీ 2 times బెడ్ అయ్యారు. ఈ టైంలో కూడా తను హాస్పిటల్లోనే ఉన్నారు. బట్ ఈ సిచ్యువేషన్లో ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అందరు అనుకుంటారు. బట్ నాకు ఇది ఇంపార్టెంట్, సో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. అదే కాకుండా వాళ్ళ మదర్ అయితే చనిపోయారు అనమాట. సో అదైతే చాలా సాడ్ న్యూస్ అనమాట. సో ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది వాళ్ళ మదర్ చనిపోయారని చెప్పేసి. సో వింత నాటకం ఆడుతుంది అంటే సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. తనకి ఇప్పుడు ఇది కరెక్ట్ మూమెంట్, అందరు సపోర్ట్ కావాలి అని అనుకుంటారు కదా, ఫ్యామిలీ సపోర్ట్. అదే టైంలో తనకు ఒక బాధ కూడా వచ్చింది. సో చాలా అంటే కొంచెం ఎమోషనల్గా బాధగా అనిపించింది. సో తను ఫారెన్లో ఉండేది, బిగ్ బాస్ కోసం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాను, అట్లనే పేరెంట్స్ చూసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. సో నువ్వేం చేయగలవు, ఒక టాలెంట్ చూపించు అంటే పుషప్ చేస్తానని అని చెప్పేసి చేయమంటది. ఇది నార్మల్, నువ్వు ఇంకెట్లా చేయగలవు, అందరు చేస్తారు, నువ్వెట్లా చేయగలవు చెప్పు అని చెప్పేసి అంటే ఇట్లా ఫింగర్స్ పైన పెట్టేసి పుషప్స్ అయితే చేస్తుంది అనమాట తను. సో పుషప్ చేస్తుంది. అండ్ కాకరకాయ జ్యూస్ కూడా ఇస్తారు తనకి, జ్యూస్ తాగుతూ మాట్లాడుతుంది అనమాట. సో నీకు ఎవరైనా లవర్స్ ఉన్నారా అట్లా ఇట్లా అని అడిగితే నేను నవదీప్ని అని చెప్పేసి మాట్లాడుతాను. మరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది. అండ్ అదే కాకుండా చాలా బాగా మాట్లాడుతుంది. సో నవదీప్కి ప్రపోజ్ చేయాలని చెప్పేసి టాస్క్ ఇస్తారు చిన్నగా. సో టాస్క్ కూడా బాగానే చేస్తుంది, అంతా బాగానే ఉంటుంది. సో అందరు తనకైతే గ్రీన్ అండ్ ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో కంపల్సరీగా ఉండాలి, మేము కూడా కంపల్సరీగా చూడాలనుకుంటున్నాం.
అండ్ మీరు ఫిజికల్గా కూడా ఫిట్ ఉన్నారు, అన్ని రకాలుగా బాగున్నారని చెప్పేసి తననైతే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఈరోజు ఎపిసోడ్లో 2 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రోజుతో 45 మెంబర్స్ నుండి సెలెక్షన్స్ అయితే అయిపోయాయి. 6 మెంబర్స్ని డైరెక్ట్ ఫైనల్కి, అంటే 15 మెంబర్స్లో ఫైనల్ అగ్ని పరీక్ష ఉంటుంది కదా 15 మెంబర్స్కి. సో దాంట్లో అయితే ఆల్రెడీ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా. రిమైనింగ్ 9 మెంబర్స్ని ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక చాలామందే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. 16 మెంబర్స్ ఉన్నారనమాట సెలెక్ట్ చేసిన హోల్లో పెట్టిన వాళ్ళు. సో ఆ హోల్లో పెట్టిన వాళ్ళ నుండి ఒక 9 మెంబర్స్ని ఈ 15 మెంబర్స్కి కావాలి కాబట్టి 9 మెంబర్స్ని దీంట్లో 6 మెంబర్స్లో కలపడానికి నెక్స్ట్ రేపటి నుండి ఏవైతే టాస్క్లు ఉంటాయో అవన్నీ దాని గురించి అనమాట. సేమ్ ఇప్పటి నుండి ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎట్లాంటి టాస్క్లు ఇస్తారు, సో అవన్నీ దీంట్లో చెప్తారు, అవన్నీ దీంట్లో ఉంటాయి. సేమ్ దాంట్లో ఎట్లా గేమ్స్ పెడతారు, సో సేమ్ అట్లనే ఉందన్నమాట. సో గుండుకి అంటే హెయిర్స్ తీసేయాలి, గుండు గీసుకోవాలి అని చెప్పేసి అన్నట్టున్నారు. సో సమ్ మెంబర్స్ అయితే గుండు కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పటి నుండి ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. సో మీరు ఎపిసోడ్ చూసినట్టయితే మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు అండ్ జడ్జెస్ చేసింది కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అన్నీ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఎవరైతే చేయట్లేదు, సో లైక్ చేయడం వల్ల నాకైతే చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.